TSPSC Gr1 జూన్ 11న జరగబోయేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాము. వెల్కమ్ టు YeMee TechTrendz. ఈ Gr1 అభ్యర్థులు ఏదైతే చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నాయి సార్ ఇన్స్ట్రక్షన్స్ అయితే తప్పకుండా మనము the hall ticket must be present to enter in the examination hall along with the at least one original valid photo identification card. ఎగ్జాంపుల్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి. తర్వాత దిస్ హాల్ టికెట్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ ఇమేజెస్ ఫోటోగ్రాఫ్ పైన ఫోటోగ్రాఫ్ సైన్ కంపల్సరీ కనిపించాలి. ఒకవేళ అది కనిపించిన పక్షంలో 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది కూడా గెస్టెడ్ సైన్తో చేసినటువంటి అది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హీ షుడ్ బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ డ్యూల్ అటెస్టెడ్ బై ద గెస్ట్ ఆఫీసర్ అని చెప్పేసి. తర్వాత క్యాండిడేట్ అలోడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ 8:30 AM నుంచి మనకి అలో చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు 9:15 కల్లా మనము ఎగ్జామ్ సెంటర్లో ఉంటే బెటర్. ఎందుకంటే చాలా వెరిఫికేషన్స్, ఫోటో ఐడీస్, తర్వాత మనం తీసుకుపోయినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రొసీజర్ ప్రకారము చాలా వెరిఫికేషన్ చాలా టైం పడుతుంది. కాబట్టి అందరు కూడా బిఫోర్ వెళ్ళడం చాలా బెటర్. తర్వాత క్యాండిడేట్స్ క్యాల్కులేటర్స్ కానీ, మ్యాథమెటికల్ లేబుల్స్ కానీ, లాంగ్ బుక్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, టేబుల్స్, పెన్స్, డ్రైవ్స్, బ్లూటూత్ డివైజెస్, వాచ్, లాంగ్ టేబుల్స్, వ్యాలెట్, హ్యాండ్ బ్యాగ్స్, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, చార్ట్స్, లూజ్ షీట్స్ ఆర్ ఎనీ other gadgets or recording instruments strapped on their body or packets. Possession of the same will be lead to invalidation of candidate for the examination. సో ఇదైతే మనం ఏవి కూడా తీసుకుపోవడానికి అయితే లేదు. అందులో షూస్ కూడా వేసుకోవడానికి లేదు, కేవలం చెప్పులు మాత్రమే వేసుకోవాలి. విన్నారు కదా, తప్పకుండా మీరు ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి కనుక పెడితేనే బెటర్ అవుతుంది. తర్వాత ఏమన్నా అలాగే ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ఇలాంటివి, ఆధార్ కార్డ్, ఇన్ కేస్ ఇంప్రెషన్స్, ఎఫ్ఐఆర్ ఇట్లాంటివి ఏమన్నా ఇన్సులేటర్ రిఫరెన్స్ సిగ్నేచర్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ పైన సైన్ ఉండాలి. తర్వాత అలాగే ఓఎంఆర్ షీట్ కంపల్సరీ మనము దానిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ చదవాలి. కంపల్సరీ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ అప్రోప్రియేట్ కాలమ్స్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, వెన్యూ, కోడ్, ఎట్సెట్రా ఇదంతా కూడా మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రాంగ్, ఒకవేళ మనం రాంగ్ కనుక మనం ఓఎంఆర్లో నింపితే మాత్రం ఇన్వాలిడేషన్ అయిపోతుంది. ప్లీజ్ చెక్ ద క్వశ్చన్ బుక్లెట్ ఇమీడియట్లీ ఓపెనింగ్ ఇన్షూరెన్స్ కంటెంట్స్ 150 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా మనం బుక్లెట్ వచ్చినాక చెక్ చేసుకోవాలి. తర్వాత ద క్వశ్చన్ బుక్లెట్ ప్రింటెడ్ రైట్ కార్నర్ ఆఫ్ ద కవర్ పేజ్. మన బుక్లెట్ నంబర్ అనేది రైట్ సైడ్లో టాప్ కార్నర్లో ఉంటుంది. అక్కడ మాత్రమే బుక్లెట్ నెంబర్ రాయాలి, అక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. చాలామంది హాల్ టికెట్ దగ్గర ఇది వేస్తున్నారు, ఇది దగ్గర బుక్లెట్ నెంబర్ వేస్తున్నారు. సో అది చూసుకొని మీరు కంప్లీట్ క్లియర్గా రాయండి. తర్వాత ఏదైనా మిస్టేక్స్ జరిగిన ప్రాబ్లం అయితే తర్వాత క్యాండిడేట్ షుడ్ ఎన్కోడ్ హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ మన ఆన్సర్ షీట్ అప్పుడు రిసీవింగ్ ద క్వశ్చన్ పేపర్ ఓన్లీ, ఆ తర్వాతనే రాయాల్సి ఉంటుంది. తర్వాత యూజ్ ఆఫ్ ఫైటర్ కానీ, చాక్ పౌడర్ కానీ, బ్లేడ్ కానీ, రేజర్ కానీ ఆరోమా షుడ్ విల్ లీడ్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్. ఇలాంటి కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ Gr1 ఆస్పిరెంట్స్, ఆల్ ది బెస్ట్.